ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. టాంటడాం టాంటడాం. చూడు చూడు ఎంత బాగుందో కదా. ఏంటది? టీ. ఈవినింగ్ టైంలో టీ టైం, సాయంత్రం వేళలో గరం గరం చాయ్ మీకోసం పెట్టుకొని వచ్చాను. రండి రండి, తీసుకోండి. తాగారా? టీ పెట్టుకున్నారా? మరి పెట్టుకోలేదా? తాగారా? వద్దా? ఓకే, మీరు వద్దంటే మరి నేను తాగుతానే. ఓకే అండి. టీ అంటే ఎంతమందికి ఇష్టం? ఈవినింగ్ టైంలో టకటక బోల్ తోముకున్నాను, ఇటు టకటక టీ పెట్టుకున్నాను. టీ పట్టుకుని వచ్చేసి ఇవన్నీ ముందేసుకున్నాను. ఏంటివి బుక్స్, ఇంకేమున్నదమ్మా చదువుతావు, ఆల్రెడీ చదువంతా అయిపోయిందిగా అని అనుకుంటున్నారా? రండి రండి, చూపిస్తాను. ఇప్పుడు ఇవి కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు ఫ్రెండ్స్. గొప్ప ఏమున్నది ఫ్రెండ్స్, ఇలా ఇది కామన్. అది అందరికీ, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా, హిందూస్ అయితే భగవద్గీత అవి చదువుతారు. నేను అయితే ఇప్పుడు ఇవన్నీ ముందేసుకున్నాను. ఇక టీ తాగుతానే. టీ గ్యాస్ పెట్టా, ఇంక తాగానే నాకు చాలా ఇష్టం టీ కదా. ఓకే బాయ్, మళ్ళీ కలుస్తా అండి ఫ్రెండ్స్. దేవుని 1000 వాగ్దానంలో రాసి పెట్టగానే వీడియో తీసి పెట్టలే. ఇవేమో మొన్నటిదాకా రాసి పెట్టాను కదా, దేవుని 1000 నామములు. ఇవన్నీ ఇన్ని పేజెస్ రాసి అప్పుడు పెట్టాను కదా. ఇగో ఇప్పుడు ఇవి అతుక్కుంటాను. ఆ పేజెస్ నా రైటింగ్ కోడి గీతల రైటింగ్ పెట్టుకుంది కదా ఫ్రెండ్స్. ఏదో లేదు, ఏదో దేవుడిచ్చింది. ఇగో పెన్ ఇంక్ అయిపోయింది. నాకు అట్లా పెన్నులు మంచిగా ఉండాలి, మంచిగా ఉంటేనే రాయబుద్ధి అవుతుంది. ఇగో ఇక్కడ పెన్ ఇంక్ అయిపోయింది ఫ్రెండ్స్. రాయబుద్ధి అస్సలు కాలేదు, అయినా రాసిన. మొదలుపెట్టింది దాన్ని ఆపద్దు కదా అని. చూసారా, ఇక్కడ రాసిన, ఇక్కడ పేజెస్ అయిపోయినాయి. ఇక ఇవన్నీ ఇవన్నీ వేరే వేరే. మళ్ళా ఈ టైంలో స్టార్ట్ చేసిన. ఎక్కడున్నావు, ఈ బొమ్మలు గీస్తూ ఉంటాయి. అందుకే నేను పెట్టలేదు. అంత ఇట్లా అన్ని ఆగమాగం రాసాను. లైన్గా లేవు ఫ్రెండ్స్. ఇక అన్నీ చూపిస్తలేను, ఇంకా మధ్యలో ఉన్నాయి అంతా. ఇవన్నీ డ్రాయింగ్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ చూపించలేను. ఇక ఇప్పుడు ఈ బుక్స్ అనేటివి చదువుతాను ఫ్రెండ్స్. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, రండి చూపిస్తాను. ఇక బుక్స్ ఇగో ఇట్లా నెక్స్ట్ అని పెడతాను. ఏం బుక్స్ ఏంటని మీరు గెస్ చేయండి. ఇగో ఈ బుక్స్ కూడా అన్నిటికి ఇట్లా నెక్స్ట్ అని పెడతా. ఇగో ఇంపార్టెంట్ దగ్గర ఇట్లా గీతలు పెడతా. ఇంపార్టెంట్ కాడ ఇట్లా పెట్టుకుంటాను. ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్స్ లెక్క యూజ్ అవుతుంది కదా. ఏమైనా ఎక్కడన్నా కాంపిటీషన్స్ జరిగినాయి అనుకో, అప్పుడు యూజ్ అవుతుంది కదా. అప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి నేను అట్లా పెట్టుకుంటా. ఇగో ఇంపార్టెంట్ దగ్గర. కానీ బుక్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఏంటంటే బుక్స్తో పాటుగా యవనస్తులకు చాలా యూజ్ అవుతుంది. లోకంలో జరిగే కీడులు, ఏమంటారు, నష్టాలు, వీటన్నిటిని బట్టి చూస్తే దారుణంగా తయారైన లోకం. మీ పిల్లలను రక్షించుకోండి, చెడ్దారిలో పోకుండా. కనీసం ఈ బుక్స్ అన్ని ముందేసి పెట్టి చదువురా అని చెప్పండి. బుక్స్ బాగున్నాయి. నేనైతే చదువుతుంటే మా అక్క అయితే అంటాను, ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా అంటది కావచ్చు, బా ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నావా అని అంటది. ఎందుకంటే వాళ్ళు నన్ను గొప్ప ఊహించుకున్నారు. లేదు, నిజం చెప్పానంటే నేను బాగా చదివేది, ఇట్లా మంచిగా గొప్ప చెప్పుకోవడం కదా. మా మమ్మీ కూడా నన్ను ఎంతో గొప్పగా చూడాలనుకున్నది. పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే, ఇప్పుడు కష్టపడితే మొన్న ఏం చేసిన, బుక్స్ ముందు పెట్టుకొని చదవగానే ఇట్లా బుక్ పట్టుకోగానే గుర్తొస్తాను కష్టాలు. ఏంటిది, నన్ను ఇట్లా శ్రమలు పెట్టినవి ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా, శ్రమలు ఎవరైనా పెట్టినవి ఉంటాయి కదా, అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇక తీసి బుక్ పక్కకు పెట్టున్నా. అట్లా అయినా కానీ దీన్ని పెట్టలేం కదా పక్కకు. ఇవైతే చదువుతుంటే ఇక అట్లా అంటాను. పెద్ద ఐఏఎస్ చదువుతాను, ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని వీడియోని చూసి కూడా ఎంత కామెంట్ చేస్తారో, చేస్తారో, ఎట్లా చేసుకుంటారు, పట్టించుకోవద్దు. అంతే కదా ఫ్రెండ్స్. మనం ఇక అందరినీ పట్టించుకుంటే మనం భూమి మీద బ్రతకలేము. అంతే కదా. నాకే కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు ఆ కష్టాలలో వీళ్ళు అనేటివి నేను పెట్టుకోవడం అవసరమన్నా. ఇక ఇట్లా ఇంపార్టెంట్ అప్పుడు ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా పెన్సిల్తో పెట్టుకుంటా అన్నట్టు. ఇక అనిపిస్తుందా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకుంటా ఇంపార్టెంట్ అన్నీ. వీటికి కూడా ఎక్కడ వరకు చదివినా ఏంటి అనేసి
కానీ టైం అయితే వేస్ట్ చేయను. ఒకవేళ 2 రోజులు గ్యాప్ వచ్చిందనుకో, 2 రోజులు గ్యాప్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ 2 రోజులది మూడో రోజు ఖచ్చితంగా మళ్ళీ కంప్లీట్ చేసేస్తా. ఒకవేళ 3 రోజులే కుప్ప ఒకటేసారి కుప్ప ఇట్లా చదివేస్తా. ఫ్రెండ్స్, మీ పిల్లలకు అక్కల్లారా, అమ్మల్లారా, అన్నల్లారా అందరికీ, ఆంటీస్, అమ్మలు అందరికీ మీ పిల్లలకి ఏంటంటే ఈ బుక్స్ కొనియండి. తొందర బుక్ చేసుకోండి బుక్స్. ఆ బుక్స్కి అదే ఏం బుక్స్ గెస్ చేయండి. గెస్ చేసి అక్కడ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ చేసి బుక్స్ ఆర్డర్ పెట్టుకోండి, బుక్ చేసుకోండి. ఇంటికి వస్తాయి బుక్స్. చాలా బాగున్నాయి. చదువుతా అంటే కొన్ని బుక్స్ చదువుతుంటే నిద్ర వస్తుంది, టాపిక్ ఏమంటారు ఇంట్రెస్ట్ అనిపించదు. కానీ ఈ బుక్స్ చదువుతుంటే మాత్రం నాకైతే ఏమో అభిమానం అని, ప్రేమ అని మీరు అనుకుంటారు కావచ్చు, కానీ నాకైతే చాలా బాగా నచ్చినాయి. నిజంగా నచ్చినాయి, ప్రామిస్ నచ్చినాయి. నేను ఒకవేళ నాకు పని ఎక్కువ అయిపోయి ఒక్కదాన్ని వేసుకోవాలి పొద్దున్న రాత్రి దాకా ఒకటే మంది కొద్దిసేపు వచ్చి ఇట్లా రెస్ట్ తీసుకొని సెల్ పట్టుకోగానే ఇదేమో మళ్ళీ మంచిగా కూర్చొని ఇట్లా మంచిగా చదవాలి. పడుకొని చదవడం ఇది దేవుడి కాదు. దేవుడి బుక్స్ చదివేటప్పుడు మనం ఏం చేయాలి, మంచిగా కూర్చొని ఇట్లా చక్కగా సరి చేసుకొని ఇట్లా మంచిగా కూర్చొని ఇట్లా చదవాలి. ఇప్పుడు మా పడుకొని చదవలే. ఇక దీన్ని నేను అందుకోసమని ఇప్పుడు ఇట్లా కూర్చొని చదువుకుంటున్నా. ఈ బుక్స్ మాత్రం కంపల్సరీ ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతాయి. బుక్స్ చదవండి. మీ జీవితాలలో, మీ పిల్లల జీవితాల్లో విజయాన్ని, ఆశీర్వాదాన్ని తెచ్చుకోండి. ఇంటికి ఆశీర్వాదాలను ఆహ్వానించండి. ఓకే.